ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు రిలీజ్ పైన తీపి కబురు చెప్పిందండి. రాష్ట్రంలో అందరికీ కూడా వరుసగా ఈ తేదీల నుంచి అయితే డబ్బులైతే పడబోతున్నాయి. అయితే ఏ ఏ పథకాల ద్వారా డబ్బులు పడబోతున్నాయి, ఎప్పటినుంచి ఒక డబ్బులు పడబోతున్నాయి అనేది క్లారిటీగా వీడియోలో అయితే తెలుసుకుంటున్నాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో ఏమన్నా ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనుకుంటే గనక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఏపీలో ఒకే రోజు పలు కీలక పథకాలు ప్రారంభించనున్నారు. జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో ప్రకటించింది. ప్రతి నెల అమలు చేసే సంక్షేమ పథకాలు వివరాలతో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది కానుంది. ఈ సందర్భంగా జూన్ 12న తల్లికి వందనం కింద చదువుతున్న విద్యార్థులందరికీ 15,000 ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే జూన్ 12న అన్నదాత సుఖీభవ పథకం 3 విడతల్లో 20,000 ప్రారంభించనున్నది. అదే రోజున 1,00,000 మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త పెన్షన్లు అందించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన నిర్వహించారు. దీపం 2 పథకం ద్వారా ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్లకు ముందుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేయాలని నిర్ణయించామని, అలాగే జూన్ 12 నుంచి కొత్తగా 1,00,000 వితంతు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక్కడ దీపం పథకం ద్వారా ఇప్పటికే చూసుకుంటే గనక, ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి డబ్బులైతే పడినాయండి. రెండో గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి చాలా వరకు డబ్బులైతే పడలేదండి. అయితే ఇక్కడ ఏంటంటే, ముందుగానే ఈ యొక్క డబ్బులైతే లబ్ధిదారులకైతే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందండి. ఇక రాబోయే 2 నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే దీపం పథకం 3 సిలిండర్లకు డబ్బులు ఒకేసారి వెయ్యాలని నిర్ణయించామన్నారు కూడా. 2014, 2019 మధ్య నిలిచిపోయిన పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని కూడా చెప్పారండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. ఇక్కడ సంక్షేమ పథకాల పరంగా చూసుకుంటే గనుక తల్లికి వందనం పథకం ఏదైతుందో జూన్ 12న అయితే డబ్బులైతే అందరి ఖాతాలో డబ్బులు పడబోతున్నాయి. ఇక దీని తర్వాత అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 అయితే ఖాతాలైతే జమ చేయబోతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే సో కేంద్ర ప్రభుత్వం 6,000 అయితే ఇస్తుందండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 14,000 అయితే ఇస్తుంది. డివైడ్ చేసుకుంటే గనక ఇక్కడ మనకి 14,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అందులో ఒక ఇన్‌స్టాల్‌మెంట్ అయితే డబ్బులైతే వేస్తారు. అదేవిధంగా సేమ్ అదే రోజున కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఏస్తే గనక 2,000 అయితే డబ్బులైతే పడతాయి. ఇక దీపం పథకం ద్వారా చూస్తే గనక ఇప్పటికే మనకి రాష్ట్రంలో ఒక గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి డబ్బులైతే వేశారు. రెండో సిలిండర్‌కి సంబంధించి అయితే డబ్బులు ఇంకా చాలా చోట్లయితే పడలేదండి ఇంకెవరికీ కూడా. అలాంటి డబ్బులు కూడా ఈసారి ఏం చేస్తా అంటున్నారంటే ముందుగానే అందరికీ కూడా డబ్బులైతే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. అయితే దీని తర్వాత చూసుకుంటే గనక మరికొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. అదైతే ఇవ్వలేదు ఇప్పుడు మనకి. చూడాల్సి అయితే ఉంది. ఏ విధంగా మనకి డబ్బులు రిలీజ్ చేస్తారు ఏంటని చెప్పేసి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడన్నా సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ తీసుకొచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.